టుడే కర్రీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. దీనికోసం 7 ఎగ్స్ తీసుకున్నాను. వాటర్ పోసుకోవాలి, దబర్లో పెట్టుకొని. ఇప్పుడు కల్లుప్పు కొంచెం వేసుకుందాం. ఇవి బాగా కుక్ చేసుకుందాం. టమాటాలు ఒక 3, ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఇవి ఫ్రై చేసుకుందాము. అట్లాగే దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఈ టమోటాలు, ఆనియన్స్ మిక్సీ పట్టేద్దాం. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి కొద్దిగా వేసుకుందాం. ఇవి మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి, దాల్చిన చెక్క, ధనియాలు, లవంగా, వీటిల్లోనే టమోటా, ఆనియన్స్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేద్దాం. మసాలాలు మెత్తగా మిక్సీ పట్టేసాం కదా, మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. దీంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆవాలు కొద్దిగా వేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఆవాల్లోనే ఉంటుంది. ఆవాలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఈ మసాలాలు వేసేసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కల్లుప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇదంతా బాగా ఫ్రై చేసుకుని, ఫ్రై అయిపోయాక ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఎగ్స్ ఎత్తి వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు. కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసేసుకోండి. ఎగ్స్ అన్నీ నీట్గా తొక్కు తీసేసి ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఆయిల్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ అన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి వేసి ఈ మసాలా ఉంది కదా, మసాలా కూడా కుక్ అయిపోయింది చూడండి. ఎగ్స్ ఎత్తి మసాలాలో వేసుకుందాం. ఇలా చక్కగా మసాలాలో వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటాయి కదా, అవి పోసుకొని కుక్ చేసుకున్నాం. ఎగ్స్కి అంతా బాగా ఉప్పు కారం పడుతుంది. బాగా ఆ వాటర్ ఎత్తి దీంట్లో పోసుకుందాం. ఇదంతా బాగా కుక్ అయ్యాక కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ చేసుకున్నాం. ఇది సూపర్ టేస్టీతో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు
కొత్తిమీర వేసి దించేసుకుందాం. అద్భుతమైన టేస్ట్తో మన ఎగ్ మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ మసాలా కర్రీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టుడే కర్రీ అయితే రెడీ అయిపోయింది. టుమారో నెక్స్ట్ కర్రీతో రెడీగా ఉంటాను. బాయ్.